మామ ఒక ఫోటోది రావాలి సౌండ్. పుష్ప ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత సాంగ్ కి హైప్ దానికంటే మించిన హైప్ ఉండే కానీ పుష్ప 2లో. పుష్ప 2 ఐటమ్ సాంగ్ వచ్చేసి అంత ఏం అనిపిస్తలేదు. ఎంతో హైప్ ఇచ్చారు కానీ ఆ హైప్ రీచ్ కాలేకపోయింది ఈ సాంగ్. ఏంటంటే సాంగ్ పెట్టాలి కదా అని పెట్టేసినట్టున్నారు. సమంతను ఎట్లా ఎక్స్పోజింగ్ అయితే చేపించారో శ్రీలీలతో కూడా అట్లానే ఎక్స్పోజింగ్ చేయడానికి ట్రై చేశారు. బట్ సమంత చేస్తుంటే వచ్చినంత ఫీల్ ఈ శ్రీలీల చేస్తుంటే రాలేదు. ఎందుకంటే ఫస్ట్ ఇంట్రో అయితే సేమ్ ఊ అంటావా మామ సాంగ్ వచ్చినట్టే వచ్చింది ఇంట్రో. ఆ లెగ్ ఎక్స్పోజ్ కానీ సేమ్ అలాగే వచ్చింది. ఏంటంటే దాంట్లో ఉన్న సీన్స్ దీంట్లో కాపీ చేసినట్టు కొడుతుంది. బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ అలాగే ఉన్నట్టు కొడుతుంది. అది కూడా ఒక పార్టీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉండి ఇది కూడా ఒక పార్టీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉన్నది. ఫ్యాన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేశారో దానికి రీచ్ కాలేకపోయింది. నా ఒపీనియన్ చెప్తున్నా. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. కిసిక్క కిసిక్క అంటే ఏదో అనుకున్నాం కానీ ఫోటో తీసేటప్పుడు వచ్చే సౌండ్ ని కిసిక్ అని మన పాట రూపంలో చెప్పడానికి ట్రై చేశారు. సాంగ్ అయితే వినడానికి బాగుంది. బట్ పార్ట్ 1 లో ఉన్నంత హైప్ ఈ సాంగ్ కి లేదు. అప్పుడు పార్ట్ 1 లో అంటావా మామ అంటావా అంటే మొత్తం వెళ్ళిపోయింది, ఊగిపోయారు. కానీ ఈ సాంగ్ అంతా ఏం అనిపిస్తలేదు. ఎనివే పాట ఎలా ఉన్నా సరే మనకు పుష్ప పార్ట్ December 5కి రిలీజ్ అవుతుంది కాబట్టి మనం థియేటర్ లో చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటది. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఇలా చెప్పుకోకూడదు బాగలేదు సాంగ్ బాగలేదు అది లేదు అని. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏ సాంగ్ ఎంత ఉంది అనేది. సో కాబట్టి అందరూ December 5కి థియేటర్కి వెళ్ళి మూవీ చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటా. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.